తండ్రి కేసీఆర్ ను కుమార్తె కవిత అవమానిస్తున్నారని, ఇది తగదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఇంటి సమస్యను బయటకు తీసుకొస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రజా నాయకుడు అని, ప్రజా నాయకుడు ప్రజల్లో ఉంటారని, సందర్భానుసారం బయటకొస్తారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసిన వారు ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ నేతలకు ఆందోళన ఎక్కువైంది అంటున్న దానం నాగేందర్ తో మా ప్రతినిధి సిద్ధార్థ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే డిక్లరేషన్లు చేసిందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. ఇదే అంశం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే డిక్లరేషన్లు చేసిందో అదే వేదికల దగ్గర బీఆర్ఎస్ పార్టీ సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అసలు ఏం చెప్తారు దీనిపై? డిక్లరేషన్ దేని మీద డిక్లరేషన్ అడుగుతున్నారు వాళ్ళు? బీసీ డిక్లరేషనా లేకుంటే దేని మీద? రైతు డిక్లరేషన్. ఇప్పుడు రైతుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు మరి స్టేజ్ వైజ్గా మొన్న కూడా మీరు చూశారు, సుమారు ఇప్పటికే 26,000 కోట్ల వరకు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మొన్న ఒక వారం కింద కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. ఇప్పుడే కానీ వ్యవస్థ నడిచేటప్పుడు కొన్ని సందర్భాల్లో డిలే అవుతుండొచ్చు, కానీ బెటర్ లేట్ దెన్ నెవర్ అనేది స్లోగన్ ఉందో అట్లాగా తప్పకుండా అర్హులైన ప్రతి వారికి కూడా మన ప్రభుత్వం ఇచ్చిన డిక్లరేషన్ని పూర్తిగా అమలు చేస్తారు. దాంట్లో మనం ఇంత యాంగ్జైటీగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి అవసరం ఉందని నేను భావించడం లేదు. సరే, ఎవరి యాంగ్జైటీ అలాగ ఉంటుంది. డిక్లరేషన్ ఎక్కడిస్తే అక్కడ పోయి సభలు పెట్టాలని. ఇప్పుడు రైతులు మొన్ననే 2-3 ఎన్నికలు జరిగితే లోకల్ బాడీ ఎలక్షన్లో రైతులే కదా, అదే రైతులు కదా ఓటేసి గెలిపించారు. కాబట్టి పేషెన్స్ ఎప్పటికైనా అవసరం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద ఉన్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే ప్రభుత్వం మీద ఎక్స్చెక్కర్ మీద ఎంతో భారం పడ్డది. ఆ భారాన్ని అన్ని కూడా అధిగమించుకుంటూ ఇచ్చిన ప్రతి వాగ్దాన్ని అంచెలంచెలుగా వాళ్ళు పూర్తి చేసుకుంటూ పోతున్నటువంటి ఈ తరుణంలో ఇంత యాంగ్జైటీగా ప్రజలు మేము చేయలేదు అని చెప్పి ఇది కాదు. అందుకనే ప్రభుత్వం మాత్రం ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటుంది. సరే, ఈ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ముఖ్యంగా తమ ఇండ్లను మానిటరింగ్ చేస్తున్నారు, సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు అని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. నిజమేనా ఇది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు మరి దాని గురించి మాట్లాడితే అది మరి అంటారు కదా, దయాలు వేదాలు వహించినట్టుగా ఉంటుంది. కాబట్టి దాని కాదు. అదేవిధంగా ఇప్పుడు ఒక నాయకుడిని ఇంటికాడ పోయి కెమెరాలు తీస్తుంటే ప్రజలు వస్తారు, ఎంతోమంది రకరకాల ప్రజలు వస్తారు. ఏ కెమెరాలో ఎంతమంది వచ్చినా కూడా ఇప్పుడు నా దగ్గరికి సుమారు 1000 మంది ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మీ సమక్షంలో మీరే చూస్తున్నారు. 1000 మంది ఉంటే 1000 మందిలో ఎవరు ఎందుకు వచ్చిర్రో ఎట్లా చెప్పగలుగుతారు మీరు? అంటే మీరు అదంతే గుమ్మడికాయ దొంగ అంటే ఏదో అన్నట్టు భుజాలు నడుపుకున్నట్టుగా ఉన్నదేమో నాకు అనిపిస్తుంది. ఇంకా వద్దు. ప్రభుత్వం అనేది పనిచేస్తుంది. మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాలో వ్యక్తిగతంగా హింసించాలో అనేది ప్రభుత్వం ఆలోచన ఉండదు అని నేను భావిస్తున్నా. ఉండదు కూడా. సొంత కూతురు కవిత కేసీఆర్ను విమర్శిస్తుంది. కాంగ్రెస్ నాయకులు అంటే మొన్నటి వరకు మీరు కేసీఆర్ను విమర్శించినటువంటి వాళ్ళు కూడా కవిత తిట్టడాన్ని తప్పుపడుతున్నారు. ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు కవిత అని మాత్రము సొంత తండ్రిని మీరు విమర్శించడం అనేది ఆమెకు తగది. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, మీ ఇంటి సమస్యని మీరు బయటకు తీసుకొచ్చి పెద్ద అయినా నేను ఇబ్బంది పెడుతున్నావు, ఈ ఏజ్లో అయినా ఇబ్బంది పెట్టడం అనేది రాజకీయంగా అందరు విమర్శలు చేస్తాం. మేము కూడా మాకున్న దీన్ని రాజకీయంగా విమర్శలు చేస్తాం. కానీ నువ్వేం చేస్తున్నావు? కన్న తండ్రినే నువ్వు విమర్శించి ఆయన హ్యూమిలేట్కి గురి చేస్తున్నావు. అంటే ఇంకా 10 సంవత్సరాలు బతుకుతాడనే వ్యక్తిని కూడా నువ్వు ఆయనని ఇది చేసి ఆయన డిమారలైజ్ చేస్తున్నావు. కాబట్టి నువ్వు రాజకీయంగా నువ్వు ఎన్నైనా మాట్లాడు, తప్పేం లేదు. నేను కూడా అంటాం, దాన్ని అందరూ చేస్తాం. కానీ సొంత తండ్రిని మాత్రం ఎవరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించేవాడు ఏ మానవుడైనా తల్లిదండ్రులను గౌరవించిన వాడు ఏం మనిషి అవాడు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబీ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.